శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీ స్మగ్లింగ్ రాకెట్ ను బట్టబయలు చేశారు. దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 1.40 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యప్రకాష్ మొయినుద్దీన్ అనే ప్రయాణికులు ఎటువంటి పత్రాలు లేకుండా విలువైన ల్యాప్టాప్లు, మొబైల్స్, స్మార్ట్ వాచ్లు, డీజే డ్రోన్లు తెచ్చేందుకు ప్రయత్నించగా అధికారులు అప్రమత్తమయ్యారు. సిఐఎస్ఎఫ్ అధికారులు వీరి లగేజ్లను స్కాన్ చేయగా స్మగ్లింగ్ వస్తువులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లింగ్ ముఠా చేతిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కస్టమ్స్ కంట్లోకెక్కారు. దుబాయ్ నుంచి వచ్చిన సూర్యప్రకాష్ మొయినుద్దీన్ లగేజ్లను స్కానింగ్ చేయగా యాపిల్ కంపెనీ ల్యాప్టాప్లు, ఐఫోన్లు, వాచ్లు, శాంసంగ్ జెడ్ ఫోల్డ్ ఫోన్లు, నిషేధిత డ్రోన్లు బయటపడ్డాయి. వీరి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సిఐఎస్ఎఫ్ అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో కస్టమ్స్ విభాగం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ ఘటన దేశీయ భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.